వారణాసి. మహేష్ బాబు గారు మరియు రాజమౌళి గారి కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీ గ్లింప్స్ మీరందరూ చూసే ఉంటారు. ఈ గ్లింప్స్‌లో వచ్చే విజువల్స్ అన్నీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. అందులో ఒక విజువల్ గురించి మనం మాట్లాడుకుందాం. అదే ఉగ్రబట్టి కేవ్. ఈ ఉగ్రబట్టి కేవ్ నేమ్‌తో మనకు చూపించే అమ్మవారి పేరు చినమస్తాదేవి అమ్మవారు. చినమస్తాదేవి అంటే తలలేని దేవత అనే అర్థం కూడా వస్తుంది. ఈ అమ్మవారు కేవలం తంత్ర విద్య అభ్యసించే తాంత్రికులు మాత్రమే కొలిచే ప్రణవ స్వరూపం. ఈ అమ్మవారి రూపం చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఈ అమ్మవారు గుహ్యతి గుహ ప్రకారం విష్ణుమూర్తి యొక్క దశావతారాలకు మూలం అని చెప్తారు. అందులో చిన్నమస్తాదేవి ఒక చోట నరసింహ అవతారానికి, మరో చోట పరశురామ అవతారానికి మూలమని చెప్పబడింది. అలాగే మీరు ఈ విజువల్స్ క్లియర్గా గమనిస్తే ఆమె కాళ్ళ కింద శృంగార విలాసంలో ఉన్న మన్మధుడు రతిదేవి కనపడతారు. అంటే కామం, పుణ్యం, పాపం వీటన్నిటికన్నా ఆమె అతీతమైనది అని చెప్పడం. ఈ విజువల్స్లో చూపించే అమ్మవారిలో మీకు కనపడుతున్న 3 రకాల దారాలు ఆమె శరీరంలో 3 చోట్ల నుంచి వచ్చినవే. ఆ రక్త దారాల్ని తెగిన ఆమె తలలతో సేవిస్తూ ఆమె తోటి సహచరులైన దాకిని, వర్ణిలతో పాటు పంచుకుంటుంది. కేవలం తంత్రంలో ఉన్నత స్థాయి పొందాలనుకునే వారు మాత్రమే ఈమెను కొలుస్తారు. ఈమె కొంతమందికి కులదైవం కూడా. అయితే ఈ రౌద్ర స్వరూపాన్ని కొలవాలంటే మనకు భక్తితో పాటు భయాన్ని కూడా గెలిచే శక్తి ఉండాలి. ఒక కథనం ప్రకారం అమ్మవారు తన సహచరులతో నదీ తీరానికి స్నానానికి వెళ్ళినప్పుడు వారి ఆకలిని కాసేపు పక్కన పెట్టి ఆమె స్నానం చేసి ధ్యానం చేసుకుంటూ ఉంటుంది. కొంత సమయం తర్వాత బాగా ఆలస్యమైందని తెలుసుకొని వారి ఆకలిని తీర్చడానికి ఆమె తలను ఆమె ఖండించుకొని వారి ఆకలిని తీరుస్తుంది అని అంటారు. ఈ స్వరూపంలో ఉన్న అమ్మవారి టెంపుల్ మన భారతదేశంలో రాజరప్ప మందిరం జార్ఖండ్లో ఉంది. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు టాకీ రివ్యూ.